బ్యాక్ న్యూస్. ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కాసేపట్లో ఓటరు తీర్పు వెలువడబోతోంది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తు మాత్రమే కాదు, రాజకీయ పార్టీల మనుగడకు ఈ ఎన్నికల ఫలితాలు కొలమానం కాబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. అంతేకాకుండా గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కొన్ని గంటల్లో వెలువడే ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలకు చేరువవుతాయా? ఓటర్లు విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీలను కంగు తినిపిస్తారా? ఎవరి అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండబోతున్నాయనేది ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ ప్రజా విశ్వాసంతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనను ప్రజలు విశ్వసించారా, తిరస్కరించారా? కమలనాథుల కళలు సాకారం చేస్తారా? కేరళంలో అధికార మార్పు తథ్యమేనా? ఒడిశాలో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి తిరుగులేని మెజారిటీని ప్రజలు కట్టబెట్టారా? పుదుచ్చేరిలో ఓటరు కమలం పార్టీని కరుణించారా? ఇలాంటి ప్రశ్నలకు కొన్ని గంటల్లోనే సమాధానం రాబోతోంది. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 స్థానాల్లో మెజారిటీ అవసరం. 62 చోట్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కోసం చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ సారథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే చేపట్టిన పరిస్థితి. ఇక తమిళనాడులో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, తమిళనాట ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పటిష్టంగా చేసిన పరిస్థితి ఉందా? ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభం కానుంది. దీనికి ఇప్పటికే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ఎలక్షన్ కమిషన్ అయితే చేసింది. తమిళనాడులో అయితే మాత్రం 2 సెంటర్లు, 2 కౌంటింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఉన్నాయి. మొత్తం 62 కేంద్రాలుగా అయితే తమిళనాడులో మొత్తం ఈసీ అయితే కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసింది. వీటి కోసం అయితే మాత్రం ఈవీఎం లెక్కింపు కేంద్రాలన్నీ కూడా మరి కాసేపట్లో కూడా లెక్కింపు ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుంది. సో దీనికోసం అయితే మాత్రం మొదటగా ఒక ఈవీఎం లో కూడా లెక్కేసేది కూడా పోస్టల్ బ్యాలెట్ మాత్రమే మొదటగా అయితే మాత్రం లెక్కింపుతాయి. దాని తర్వాత కూడా ప్రారంభం అవుతుంది. దీంతో 234 స్థానాలకైతే మాత్రం మొత్తం తమిళనాడు అంతటా కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. ఒక కౌంటింగ్ సెంటర్స్ దగ్గర అయితే మాత్రం ఇప్పటికే ఒక పోలీసు పహారా అయితే మాత్రం భారీ బందోబస్తు అయితే చేశారు. అలాగే కొన్ని కేంద్రాలు, ఒక కన్యాకుమారి కావచ్చు, తూత్తుకుడి, తిరువన్నెల్లి, ఈ కేంద్రాలు అయితే మాత్రం సమస్యాత్మకంగా ఉండేటువంటి ఒక కేంద్రాల్లో అయితే మరింత పటిష్టంగా అయితే మాత్రం ఈసీ అయితే అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. వీటి కోసం నిరంతరం కూడా సీసీ కెమెరాల ద్వారా అయితే పర్యవేక్షిస్తా ఉన్నారు. ఒక సమస్యాత్మకంగా ఉండేటువంటి ఒక కేంద్రాలే కాకుండా మొత్తం 234 స్థానాల్లో అయితే మాత్రం ఒక ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇదంతా కూడా మధ్యాహ్నం 12-1 గంటకంతా కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే
త్రిముఖ పోరు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు డిఎంకే, మరోవైపు ఏఐడిఎంకే, మరోవైపు టీవీకే పార్టీ అయితే మాత్రం బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క మూడు పార్టీలకే పోరు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడు అంతటా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి లోయలా కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అయితే మాత్రం మరికొద్ది సేపట్లో కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. దీనికోసం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఈసీ చేసినటువంటి ఏర్పాట్ల పైన అయితే మాత్రం ప్రతి క్షణం కూడా అక్కడ ఎటువంటి ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరగనీయకుండా కూడా పోలీసులు బందోబస్తు, అలాగే ఈసీ కూడా నిరంతరం కూడా చేస్తుంది. ఎందుకంటే దీని పక్కనే ఉన్నటువంటి కేంద్ర పార్టీ ఆఫీసులు కూడా దీని పక్కనే ఉన్నాయి. సో దీని తర్వాత కూడా ఇక తమిళనాడుకి సంబంధించి కూడా ఇక్కడ సంబరాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్న ద్వారా ఇప్పటికే పార్టీ ఆఫీసుల దగ్గర కూడా భద్రత కూడా పెంపొందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత కూడా ఒక పార్టీ కేంద్రాల దగ్గర, అలాగే ఒక కౌంటింగ్ దగ్గరలో కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. అలాగే నరేష్, మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం. దాదాపుగా మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ చెప్పినా కూడా ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం టీవీకే అధికారంలోకి రాబోతుందంటూ ఒక సంచలనమైనటువంటి తీర్పు తమిళనాడు ప్రజలు ఇవ్వబోతున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి పార్టీలు ఏ రకంగా సన్నద్ధంగా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం అన్ని ప్రధాన సర్వేలు అయితే మాత్రం డిఎంకేకే పట్టం కట్టాయి. తర్వాత ఒక యాక్సిస్ ఇండియా మాత్రమే టీవీకే పార్టీకి అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం. దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి తాజాగా అయితే మాత్రం రవి, మాజీ ఐఏఎస్ అధికారి రవి బృందం అయితే మాత్రం ఈ రెండు టీవీకే పార్టీకి అయితే మాత్రం పట్టం కట్టినటువంటి సర్వేలు అయితే వెల్లడయ్యాయి. దీంతో ఎవరికి ఓట్లు వస్తాయి, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా లేదా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తమిళనాడుకి సంబంధించి చూసుకుంటే విభిన్నమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం, ఆ ఒక ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా కొన్ని సర్వేలు అంటే ప్రధానంగా ఇచ్చేటువంటి సర్వేలు అంతా కూడా డిఎంకేకి, మరికొన్ని రెండు సర్వేలు అయితే మాత్రం టీవీకే పార్టీకి రావడం అయితే మాత్రం ఇది ఒక ఉత్కంఠంగా కూడా నెలకొనేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా టీవీకే విజయ్ చేసినటువంటి మీటింగ్స్, తను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే టీవీకే విజయ్ తన పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేసి గెలిచినటువంటి అభ్యర్థులను కూడా అక్కడికే రావాలనేసి కూడా తను చెప్పడం కూడా జరిగింది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా డీజీపీ విజయ్ అయితే కలిశారు. విజయ్ ని కలిసిన తర్వాత తన ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి ఒక కౌంటింగ్ సెంటర్స్ వద్ద కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఇంటి దగ్గరలో అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, ఆ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి ఏవైతే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి కాసేపట్లో కూడా తేలిపోనున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక తంబీలు ఎవరికి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు అంతటా కూడా 234 స్థానాల్లో 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. ఒక 118 స్థానాలు ఎవరికైతే రాబోతున్నాయో వాళ్ళు అయితే మాత్రం తమిళనాడు అధిష్టానం అయితే మాత్రం ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా అయితే మాత్రం 118 స్థానాల్లో రాకపోతే హంగు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది అనేసి అయితే మాత్రం తాజాగా రావడంతో ఈ యొక్క హంగుకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న అవకాశం ఉంటుంది. సో దీనికోసం అయితే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రతి పార్టీ నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. హంగు వచ్చేటువంటి అవకాశం ఉన్న తర్వాత అయితే మాత్రం ఒక ఎమ్మెల్యేలను కూడా వేరే పార్టీకి జంపు కానియకుండా వాళ్ళు ఇప్పటికే తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నారు. తమిళనాడు అంతటా కూడా ఒక మూడు పార్టీలు సంబంధించి అంటే టీవీకే, డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలకు సంబంధించి కూడా ప్రతి పార్టీ ఆఫీసులో కూడా సంబరాలు చేసే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇక మరికొద్ది సేపట్లో ప్రారంభంగానే ఉన్నటువంటి ఒక ఓట్ల లెక్కింపు కార్యక్రమంతో పాటుగా ఒక 2-3 స్థానాలు మొదటి నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీ ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తుంది అన్న దానిపైన కూడా ఒక స్పష్టత కూడా రానుంది.
మొత్తానికి ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక అలాగే నరేష్, మనం చూసుకుంటే తమిళనాట గతంలో ప్రతి ఎన్నికకు ప్రభుత్వాన్ని మార్చేటటువంటి సంప్రదాయం మనకి కనిపించేది. కానీ దాన్ని ఎంజీఆర్ తర్వాత జయలలిత కొంత బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. ఎంజీఆర్ 3 సార్లు కంటిన్యూగా గెలిస్తే జయలలిత 2 సార్లు గెలిచారు. ఈసారి ఎంజీఆర్ చేసినటువంటి హ్యాట్రిక్ కి డిఎంకే, స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే మరోసారి 3 సార్లు అధికారంలోకి వచ్చి బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడు సాంప్రదాయ ప్రకారం అయితే మాత్రం వరుసగా 2 సార్లు విజయాలు సాధించింది వచ్చి ఎంజీఆర్, తర్వాత దాన్ని బ్రేక్ చేసినటువంటి జయలలిత మాత్రమే 2 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాన్ని బీట్ చేయడానికి అయితే మాత్రం స్టాలిన్ అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో కనిపిస్తా ఉంది. సో గతంలో డిఎంకే పార్టీకి సంబంధించి స్టాలిన్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదే దిశగా కూడా ఈసారి 2వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేసి అయితే మాత్రం చూస్తా ఉన్నారు. సో ఇది జరిగితే మాత్రం అదొక సంచలనంగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా తమిళనాడు చూసుకుంటే ఒకసారి వచ్చినటువంటి ప్రభుత్వం మరొకసారి రాకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉంటుంది. సో ఇదే విధంగా తమిళనాడుకి సంబంధించి కూడా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ కావడం, దానికి సంబంధించి కూడా ఒక కూటమిలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవంతా కూడా ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటి ఒక ఓట్ల లెక్కింపులో ఒక 2-3 గంటల్లోనే ఒక స్పష్టత కూడా రానుంది. ఎవరికి మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది అయితే తెలుస్తా ఉంది. దీంట్లో హంగు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి అయితే మాత్రం తాజాగా వచ్చినటువంటి సర్వేలో కూడా రావడంతో ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో నెలకొంది. అలాగే తమిళనాడు అధికారంలోకి రావడం ఏఐఏడిఎంకేకు ఎంతవరకు ప్రస్తుతం ముఖ్యం అనుకోవాలి? ఒకవేళ కనుక మరోసారి ప్రజలు ఏఐఏడిఎంకేని అధికారం నుంచి దూరంగా పెడితే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనుకోవాలి? జయలలిత మరణం తర్వాత దాదాపుగా పార్టీ పని అయిపోయింది అనుకున్నారు, కానీ పళనిస్వామి ఇక్కడ దాకా కూడా నెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ మళ్ళీ మరో ఓటమి కనుక ఎదురైతే ఉంటుందా, ఫ్యూచర్ ఉంటుందా అని అనుకోవచ్చా? ఏఐడిఎంకేకి అయితే మాత్రం ఇప్పటి వరకు తమిళనాడుకి సంబంధించి చూసుకుంటే జయలలితతోనే ఏఐడిఎంకేకి ఒక మార్కు కూడా పోయిందనే చేయాలి. దాని తర్వాత పళనిస్వామి కూడా ఆ ఒక పార్టీని నెట్టుకురావడం అయితే జరుగుతా ఉంది. దానికి ఒక రథసారథిగా ఉంటూ నడిపించుకురావడం అయితే జరుగుతా ఉంది. ఈసారి ఏఐటీఎంకే ఓడిపోతే దాని ఫ్యూచర్ కూడా కనుమరుగైపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి పళనిస్వామి ముఖ్యంగా ఉన్నారు. ముందుగా ఉన్నటువంటి శశికళ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, వీరి యొక్క గొడవలతోనే ఆ పార్టీలు కూడా విభజన అయితే అయిపోయింది. సో దీంతో పాటుగా ఆ ఒక పార్టీకి ముఖ్య నేతలు లేకపోవడంతో ఏఐడిఎంకే పరిస్థితి కూడా అదో రకంగా కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో దీనికోసం చూసుకుంటే తమిళనాడు అంతటా కూడా ఏఐడిఎంకేకి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే పళనిస్వామి నేతృత్వంలో వచ్చేటువంటి ఒక ఎలక్షన్ చాలా కీలకంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏఐడిఎంకే కానీ గెలవకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందో అన్న దానిపైన ఒక స్పష్టత కూడా రానుంది. అలాగే పన్నీర్ సెల్వం కావచ్చు, శశికళ కావచ్చు, వీళ్ళు వేరొక పార్టీకి వెళ్ళిపోవడం, సొంతంగా కూడా పార్టీకి పెట్టడం, ఒక ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఒక విభజనలతో పాటుగా పార్టీ కూడా బాగా చీలిపోయేసి ఒక వీక్ గా కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూటమి ఎన్డీఏ కూటమితో అయితే జతకట్టింది. ఎన్డీఏ కూటమితో పాటు ఏఐడిఎంకే పార్టీ అయితే మాత్రం ఈసారి బరిలోకి నిలిచింది. దీంతో కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నప్పటికీ తమిళనాడు అంతటా కూడా ఆ ఒక పార్టీని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అది ఈసారి ఈ యొక్క ఎలక్షన్ కూడా 3 పార్టీలకు కూడా చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? తమిళనాట ఎలా అయినా పాగా వేయాలని ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కదా నరేష్. ఈసారి దాదాపుగా టీవీకే పార్టీతో పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేసినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం, ఏఐడిఎంకేని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారనేటువంటి విమర్శలు ఎదుర్కోవడం, ఇదంతా కూడా నడిచినటువంటి పరిస్థితి కదా. ఎంతవరకు స్కోప్ ఉందని అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి? ఖచ్చితంగా నార్త్ లో చూసుకుంటే ఎన్డీఏ హవా అయితే కనిపిస్తా ఉంటుంది. దాని ఆధారంగానే సౌత్ కూడా భారతీయ జనతా పార్టీ దాని మార్పు చూపించుకోవడానికి ఏఐడిఎంకే అయితే పొత్తు పెట్టుకునింది. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రధానంగా వాళ్ళు ఇక్కడికి అమిత్ షా రావడం, అలాగే ఒక్కొక్కసారి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావడం, ప్రచారాలు అయితే చేయడం, దీనికి సంబంధించి ప్రధానంగా ఉండేటువంటి నాయకులు కూడా ప్రచారం అయితే చేపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఏకి సంబంధించి అయితే మాత్రం తమిళనాడులో
ఒక కేరళం గాని అలాగే తమిళనాడులో తన మార్పు చూపించుకోవడానికి అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. దీనికోసమే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి పొత్తులో భాగంగానే ఏఐడిఎంకే అయితే ఉంది. ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలవాలన్న దానిపైన అయితే మాత్రం పట్టు సాధిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో కనిపిస్తా ఉంది. కాకపోతే ఈ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం మరికొద్ది సేపట్లో అయితే తెలిసేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అగనిస్ట్ గా కూడా డిఎంకే స్టాలిన్ అయితే మాత్రం ఒక కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి అంటే బీజేపీ పైన అయితే మాత్రం ఇప్పటికే తీవ్ర విమర్శలు అయితే చేయడం అయితే జరిగింది. దీంతో లోకల్స్ సెంట్రల్స్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో అయితే జరుగుతుంది. ఎందుకంటే తమిళనాడు అంతటా కూడా లోకల్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకే ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తా ఉంటారు. అటువంటిది బీజేపీ పార్టీ రావడం, బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే చాలా విమర్శలు కూడా చేయడం, అలాగే హిందూ ఓట్లను కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఆ మార్పు ఇప్పుడు కనిపిస్తుందా లేదా అన్న దానిపైన అయితే మాత్రం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏకి ఎంత ఉపయోగకరం ఉంటుంది, ఒకవేళ ఎన్డీఏ తమిళనాడులో బాగా వేస్తే దానికి ఎటువంటి చర్యలు అయితే తీసుకోబోతున్నారో అన్న దానిపైన కూడా ఉంది. ఒకవేళ దానికి ఎన్డీఏ కూటమి కానీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటే దీనికి సంబంధించినటువంటి రథసారథిగా ఎవరిని పెట్టుకోబోతున్నారు, దీన్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే తమిళనాడులో నెలకొన్నాయి. అలాగే నరేష్, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లతో పాటు ఎక్కువగా త్రిష పేరు, సినీ నటి త్రిష పేరు కూడా వార్తల్లో ఉన్నటువంటి పరిస్థితి కదా. మనం నిన్న త్రిష పెట్టినటువంటి ఒక పోస్ట్ కూడా మనం చూసాం, ఆమె తిరుమలకి వెళ్తున్నాను అంటూ కూడా చెప్పడం, అది ఒక్కసారిగా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు అలాగే తిరుమల శ్రీవారిని కూడా త్రిష దర్శించుకున్నారు. దీని మీద చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి కదా. టీవీకే గెలవబోతున్నటువంటి నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనే వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు త్రిష ఈ పోస్ట్ వైరల్ కావడం కావచ్చు, త్రిష ఎక్కువ హాట్ టాపిక్ కావడం కావచ్చు, ఏ రకంగా చూసుకోవాలి? ఈ రోజు 43వ పుట్టినరోజు సందర్భంగా అయితే మాత్రం త్రిష తిరుమలకి అయితే రావడం, తను తిరుమలకి వెళ్తున్నట్టుగా కూడా ఒక పోస్ట్ కూడా పెట్టడం, అది వైరల్ అవడంతో ఇప్పుడు ఒక నెటిజన్లు కూడా దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు కూడా కామెంట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో టీవీకే పార్టీ పోటీ చేస్తుంది, దానికి సపోర్టెడ్ గా త్రిష అయితే మాత్రం విజయ్ తో అనుకూలంగా ఉంది అనేసి అయితే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వార్తలకైతే మాత్రం ఈ రోజు కౌంటింగ్ నేపథ్యంలోనే తను పుట్టినరోజు ఈ రోజే కావడం, ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, విజయ్ గెలవాలి అనేసి మొక్కులు కూడా చెల్లించుకున్నట్టుగా కూడా నెటిజన్లు అయితే మాత్రం కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. అలాగే ఒక గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది అనేసి అయితే మాత్రం త్రిష చెప్పడంతో తనకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా టీవీకేకి అనుకూలంగా ఉండడంతో ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అక్కడ మొక్కులు తీర్చుకొని ఒక టీవీకే పార్టీ విజయ్కి సపోర్టెడ్ గా త్రిష నిలుస్తా ఉంది అన్నదానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. తన బర్త్డే ఈ రోజే కావడం, అలాగే ఈ రోజు కౌంటింగ్ రావడం, ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మీమ్స్ కూడా దీనికి సంబంధించి విజయ్కి సంబంధించినటువంటి మీమ్స్, త్రిషాకి సంబంధించినటువంటి మీమ్స్ కూడా చాలా వరకు వైరల్ అయినటువంటి పరిస్థితి. ఆ ఒక పరిణామంలో ఈ రోజు త్రిష చేసినటువంటి ఒక పోస్టు, అలాగే ఈ రోజు దర్శించుకున్నటువంటి పరిణామాలు ఇవంతా చూస్తుంటే కూడా క్లారిటీగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. త్రిష విజయ్ కి సపోర్ట్ చేస్తా ఉంది, తన గెలవాలనేసి తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకునింది. అలాగే ఈ రోజు తన పుట్టినరోజు కూడా కావడంతో ఇదొక విశేషంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా కూడా ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితుల్లో నెటిజన్లంతా కూడా ఇది వైరల్ చేస్తూ కామెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తానికి త్రిష గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. త్రిష తిరుమలలో వెల్లడించే అవకాశం ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు ఈ వార్తల్ని నమ్మవచ్చు అనుకోవచ్చు నరేష్? అలాగే ఆ గుడ్ న్యూస్ ఏంటనే దాని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది కదా. టీవీకే పార్టీ గురించి ఏమైనా చెప్తారా? టీవీకే పార్టీ గెలుపు గురించి ఏమైనా చెప్తారా? లేదంటే ఆమె వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత విషయాలు, పెళ్లి తదితర అంశాల గురించి ఏమైనా ఒక కీలక ప్రకటన చేయబోతున్నారా? ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? త్రిష అయితే మాత్రం తన వ్యక్తిగతంగా బిజినెస్ చెప్తుంది అన్నదానిపైన అయితే మాత్రం నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 43 ఏళ్ల త్రిషాకి అయితే మాత్రం ఇంతవరకు పెళ్లి కూడా జరగలేదు. ఆ ఒక పెళ్లికి సంబంధించినటువంటి వార్త చెప్పడం కోసమే ఈ యొక్క పోస్ట్ కూడా చేసింది అనేసి అయితే కొంతమంది భావిస్తున్నారు. మరికొంతమంది టీవీకే విజయ్ పార్టీ గెలుస్తుంది, తర్వాత టీవీకే పార్టీలో తను చేరిన తర్వాత ఇద్దరు కలిసి ఒక పార్టీని ముందుకు నడిపిస్తారు అన్న దానిపైన కూడా ఒక వార్తలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఇది చూసుకుంటే ఆ ఒక గుడ్ న్యూస్ తన వ్యక్తిగతంగా ఉండబోతుందా లేదా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉందా అన్న దానిపైన అయితే
ప్రస్తుతానికి ఒక పోస్ట్ అయితే మాత్రం వైరల్ అవుతుంది. దీనికి మొత్తం అంతా త్రిష తీసుకునేటువంటి ఆ ఒక పోస్ట్ గాని, తను ఈ రోజు తిరుమలకు రావడం, గుడ్ న్యూస్ చెప్తా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఇదంతా కూడా ఒక వైరల్ గా మారింది. త్రిష ఇచ్చేటువంటి ఆ ఒక గుడ్ న్యూస్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఒకవేళ విజయ్ కి సపోర్ట్ చేస్తూ విజయే అధికారంలోకి రానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అన్న గుడ్ న్యూస్ చెప్తుందా, లేదా తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, తను తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాను అన్నదానిపై చెప్పబోతుందా అన్న దానిపైన కూడా ఇప్పుడు ఇదొక వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి త్రిష చేసినటువంటి ఒక పోస్ట్ నెటిజన్లకి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే మాత్రం మీమ్స్ గా కూడా మారేటువంటి పరిస్థితి, అలాగే వైరల్ గా కూడా మారింది. సో మొత్తానికి త్రిష చేసినటువంటి ఆ పోస్ట్, అలాగే ఈ రోజు దర్శనం చేసుకునేటువంటి పరిణామాలు, ఇక్కడ జరిగేటువంటి తమిళనాడు అంతా కూడా జరిగేటువంటి ఒక పరిణామాలు మొత్తం అంతా చూసుకుంటే ఒక సూచిగా కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. టీవీకి సంబంధించి పోటీ చేశారు మొదటిసారిగా, అలాగే ఈ రోజు కౌంటింగ్, అలాగే త్రిష బర్త్డే, అలాగే తను స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ పోస్ట్ పెట్టడం, ఇవంతా చూసుకుంటే టీవీకే పార్టీ విజయ్కి తను ఉన్నాను అన్న ఒక భరోసా ఇస్తూనే, మరోవైపు తను పెళ్లి గురించి ఏమైనా చెప్పబోతుందా, లేదా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా వెల్లడిస్తుందా అన్న దానిపైన అయితే మాత్రం నెటిజన్లు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా పెట్టుకు రావడం అయితే జరుగుతా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుంది త్రిష అయితే మాత్రం. దర్శించుకున్న తర్వాత ఒక సింబల్ కూడా చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తను ఇచ్చేటువంటి ఒక సింబల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో విజయ్కి అనుకూలంగానే ఉన్నట్టుగా కనిపిస్తాను. తన వ్యక్తిగత జీవితం గురించి కాకుండా విజయ్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చెప్పే విధంగానే ఉన్నాయి అనేసి అయితే మాత్రం నెటిజన్లు కూడా భావిస్తూ వాళ్ళకి కామెంట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే త్రిష ఈ రోజు తిరుమలకి రావడం, తిరుమలకి వెళ్ళేసి తనకి టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్కి అనుకూలంగా కూడా తను గెలవాలనేసి కూడా ముక్కులు తిప్పుతుంది అనేసి అయితే నెటిజన్లు కూడా కామెంట్లు పెట్టడంతో పాటుగా ఈ రోజు జరిగేటువంటి కౌంటింగ్ లో ఎట్లా ఉండబోతుంది ఏంటి అన్న దానిపైన అయితే ఉంది. తన 43వ పుట్టినరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇది ఒక స్పెషల్ డే గా కూడా కనిపిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.